వరకు ఆటపాటలతో ఆనంద ఉత్సాహాలు, మనదైన గిరిజన సాంప్రదాయ నృత్యాలతో, మనదైన భద్ర సత్యన సాధ్యో అరిష్టమి ఈనాడు భక్తి విహారం గానమనోహరం ప్రేమ ప్రదాయకం గణనాయకం ప్రేమ ప్రదాయకం గణనాయకం సిద్ధి వినాయకం. మన జిల్లాలో ఇక్కడ కలెక్టర్ గారి ఆఫీసులో నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి బాల బాలికలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ, ముందుగా వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 4 రోజులు జరిగేటువంటి ఒక పండుగ. రైతాంగానికి పండించినటువంటి ధాన్యం అంతా కూడా ఇంటికి చేరి 4 డబ్బులు ఇచ్చేటువంటి నెల సంక్రాంతి నెల అండి. ఈ నెలలో క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది. ఈ 3 పండుగలు అంటే తెలుగు వారికి హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా జరుపుకునేటువంటి నెల ఏదన్నా ఉంది అంటే అది సంక్రాంతి క్రిస్మస్ నెల అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతివారికి కేటాయించిన గోడెట్ల బండి సవారు చేస్తున్నారు. ఇవాళ కార్యక్రమం ఏంటంటే ఇక్కడి నుంచి విజయవాడ, తర్వాత ప్రకాశం, గుంటూరు జిల్లా, నెల్లూరు దాకా వెళ్ళేటప్పటికి ఇవాళ జనవరి 31కి పూర్తవుతుంది, జనవరి 23కి పూర్తవుతుంది. 2000లో కానీ ఆడవాళ్ళు కూడా చైతన్యం వచ్చి ఇలాగ విజయలక్ష్మి గారి లాగా దేశాని కోసం మీరందరూ కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ అందరూ కూడా గట్టిగా టప్పట్లు కొట్టి విజయలక్ష్మికి ఆహ్వానించాలి. అందరూ కూడా అంటే ఒక పశ్చిమ గోదావరి మహిళకు ఉండే సత్తాను చాటి చెప్పడానికి మాత్రమే 53 ఏళ్ల వయసులో నేను సైకిల్ ఎంచుకోవడం జరిగింది. చాలా మందిని కలవాలి, ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలి, క్రీడల పట్ల స్ఫూర్తిని కలిగించాలి.
నవమౌక్తికం కరతలే మన రాష్ట్ర పథకాలతో ప్రథమ స్థానంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ కాటమనేని భాస్కర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ ప్లీజ్ హలో